ఒకప్పుడు ప్లేస్మెంట్స్ అంటే వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉండే కళాశాలలు ఉండేవి. అయితే మారుమూల గ్రామాల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భూపాలపల్లి పట్టణంలోని శ్రీ చైతన్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తుంది. ఒకవైపు పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థినులను తయారు చేస్తూనే మరోవైపు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్న శ్రీ చైతన్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల ప్రిన్సిపల్ మూర్తితో ఆర్బీ న్యూస్ స్పెషల్ తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క భవిష్యత్తు బంగారుమయం కావాలని కోరుకుంటారు. అందుకే గొప్ప గొప్ప చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ ఉంటారు. అయితే చదువుకున్న చదువుకు సార్థకత లభించాలంటే ఉపాధి అవకాశాలు కూడా ఆ విధంగా ఉండాలి. కాబట్టి మరి ఆ ఉపాధి అవకాశాలని మరి ఇంతకుముందు చూసినట్లయితే ప్లేస్మెంట్స్ అంటే మరి వరంగల్ కాలేజీలోనే చదివితే వస్తుంది, అదేవిధంగా హైదరాబాద్లో చదివితేనే వస్తుంది అని కాకుండా మరి మన భూపాలపల్లి పట్టణంలోనే ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ ఉమెన్స్ కాలేజీలో ఇక్కడ ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం కళాశాల ప్రిన్సిపల్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. మొత్తానికి విద్యార్థులకు సంబంధించి అంటే ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్లేస్మెంట్స్ పెట్టారు. అంటే ఎంతమంది వచ్చారు ఇప్పటి వరకు? జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో మా కాలేజీలో చదువుతున్నటువంటి విద్యార్థినులకు, అమ్మాయిలకు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి కేవలం పట్టణ ప్రాంతాల వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలనే ఉద్దేశం లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ముఖ్య ఉద్దేశంతో వాస్తవంగా ప్రతి చదివే విద్యా విధానంలో కూడా ఉద్యోగ అవకాశాలలో ఏ విధంగా వాళ్ళు చూపాలి, వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపాలనే ఉద్దేశంతో మా టీచింగ్ మెథడ్ ఉంటుంది. దానికి అనుగుణంగానే అప్పుడప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు మేము విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ వివిధ కంపెనీలను ఆహ్వానించడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న మన భూపాలపల్లి కళాశాలలో శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంకు, కోటక్ బ్యాంకు మరియు టాటా ఏఏ, హెటెరో ఇలా వివిధ రకాల బ్యాంకులు మరియు ఇతర సంస్థల యొక్క ప్రతినిధులు మన కళాశాలకు వచ్చి విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి పరీక్షలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం ముందుకొచ్చారు. దానిలో దాదాపుగా నిన్న ఒక 100 మంది విద్యార్థులు కళాశాల అటెండ్ కావడం జరిగింది, ఉద్యోగాలకి ఇంటర్వ్యూలకి అటెండ్ కావడం జరిగింది. 100 మంది నుండి నిన్న జరిగినటువంటి ఈ రిటర్న్ టెస్ట్లో ఒక 20 మంది సెలెక్ట్ కావడం జరిగింది. 20 మందిలో ఈరోజు ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళు ఎక్కువ ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వారికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కోసం కంపెనీలు ముందుకొచ్చాయి. ఈరోజు ఇంటర్వ్యూలు అనేవి జరుగుతున్నాయి. ఇందులో ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించడం జరుగుతుంది. ఉద్యోగంలో జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో వాళ్ళు ఆ వివిధ నైపుణ్య అవకాశాలు నేర్చుకొని ఆ ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడడానికి వాళ్ళకు మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ముఖ్యంగా అమ్మాయిలకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో మా మహిళా కళాశాల ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఈ కళాశాల స్థాపించబడింది. ఇలా పట్టణ ప్రాంతంలోనే కాకుండా మనలాంటి వెనుకబడినటువంటి జిల్లాల్లో కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పట్టణాలకు వెళ్ళి వాళ్ళు శిక్షణ తీసుకొని చదువుకునేటటువంటి వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు. కాబట్టి అలాంటి వారి కోసం మనం కాలేజీలో విద్యార్థులకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పిస్తూ వారికి వీలైనప్పుడల్లా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వివిధ సంస్థలను మేము ఆహ్వానిస్తూ ఆ సంస్థల ద్వారా ఉద్యోగాలు చేపట్టేటువంటి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మా కళాశాల నుంచి దాదాపు ఒక 15 మంది ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావడం జరిగింది. ఇందులోంచి ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ రిజల్ట్ కింద ఉద్యోగం ఎవరికైతే వస్తుందో వారికి నియామక పత్రం అందించి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికి గతంలో కూడా మీరు కాలేజీలో ప్లేస్మెంట్స్ నిర్వహించారు. మరి అప్పుడు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు సార్ ఇక్కడ నుంచి? గతంలో లాస్ట్ ఇయర్ కూడా అంటే కరోనా తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో లాస్ట్ ఇయర్ కూడా ఒక ఈ ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు మా దగ్గరికి ఈ ఉద్యోగ అవకాశాల నియామక ప్రక్రియ చేపట్టడానికి రావడం జరిగింది. అందులో మా కళాశాల నుంచి 3 అమ్మాయిలు ఉద్యోగం సాధించడం జరిగింది. వాళ్ళు ట్రైనింగ్లో పాల్గొని ఈరోజు ఉద్యోగం కూడా చేస్తున్నారు. గత 3-4 సంవత్సరాల కిందట కూడా మాకు ఈ టాస్క్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా కూడా మా విద్యార్థినులు ఇలాంటి ఎగ్జామ్కి మరియు ఉద్యోగ నియామక అవకాశాలకు పాల్గొంటూ వారు ఉద్యోగం సాధించడం జరిగింది. వివిధ బ్యాంకులలో ఈరోజు కోఆపరేటివ్ బ్యాంకులలో, యాక్సిస్ బ్యాంకులలో, తర్వాత ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా మా విద్యార్థినులు, మా కళాశాలలో చదివినటువంటి అమ్మాయిలు ఉద్యోగాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితిలో చూసినట్లయితే ఉపాధి అవకాశాలు ఎన్నో మెండుగా ఉన్నటువంటి నేపథ్యంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించినటువంటి అమ్మాయిలకు ముఖ్యంగా మీ కళాశాల శ్రీ చైతన్య మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఏ విధంగా వారిని మోటివేట్ చేస్తుంది సార్? అయితే మేము డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నప్పటి నుండి మొదలుకొని విద్యార్థినులకు
వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాల్లో మనం పాల్గొనాలి అంటే కేవలం చదువు మెరిట్ అనే ఉద్దేశం కాకుండా సర్టిఫికేట్తో బయటికి వెళ్ళే ఉద్దేశం కాకుండా ఆ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకి నైపుణ్యత కూడా సాధించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మేము చేస్తాము. ప్రతి వారానికి ఒకసారి నెలకు ఒకసారి వాళ్ళకి ఈ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, సాఫ్ట్ స్కిల్స్ కానివ్వండి, వీటిపైన విద్యార్థులకు వారిపైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పిస్తూ వారు ఉద్యోగంలో పాల్గొనే విధంగా, ఉద్యోగ అవకాశాల్లో ఇంటర్వ్యూలో పాల్గొనే విధంగా వాళ్ళని తయారు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం. కళాశాలలో ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలు అందించడంలో ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఉన్నత విద్యా అవకాశాల విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మేము ఈ పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఎంకామ్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ లాంటి పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాము. తర్వాత అంతేకాకుండా మన దగ్గర అందుబాటులో లేనటువంటి ఇతర యూనివర్సిటీలో ఉన్నటువంటి కోర్సులకు కూడా మేము పిల్లల్ని ప్రమోట్ చేసే విధంగా వాళ్ళకి ప్యారలల్గా ఈ ఎడ్యుకేషన్ ఇయర్తో పాటు తర్వాత ఈ ఏవైతే ఎంట్రన్స్ టెస్టులు ఉంటాయో పీజీ కానివ్వండి, ఇతరత్ర ఉద్యోగాలకు అవసరమైనటువంటి పీజీ ఎంట్రన్స్ టెస్టులు కానివ్వండి, వారికి పర్ఫామ్ చేసే విధంగా వారికి ప్యారలల్గా కోచింగ్ ఇస్తూ వారి వివిధ యూనివర్సిటీలలో వాళ్ళు సీట్లు సాధించే విధంగా మేము విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. మా విద్యార్థులు గత కళాశాల ఇప్పటి వరకు 2006 నుండి ఇప్పటి వరకు 17 సంవత్సరాలుగా కళాశాల స్థాపించి పూర్తి చేసుకున్నాం. సో అప్పటి నుండి చాలామంది విద్యార్థులు వివిధ కోర్సులలో ఉన్నత విద్యా అవకాశాలు సాధించి మంచి స్థితిలో మంచి స్థితిలో స్థిరపడ్డారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఉపాధి కోసం పెట్టినటువంటి జాబ్ మేళాకు సంబంధించి అంటే మీరు ఆశించిన స్థాయిలో ఈ యొక్క అంటే వారి నుంచి రెస్పాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఈరోజు చాలా ఉద్యోగ అవకాశాలు అనేటివి ఉన్నాయి. వివిధ రకాల ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా హ్యూమన్ రిసోర్స్మెంట్ కోసం, వారికి అవసరమైనటువంటి మానవరుల కోసం చాలా వెతుకుతున్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే విద్యార్థులలోనే సరి అయినటువంటి శిక్షణ అంటే నైపుణ్యం, స్కిల్స్ అనేటివి లేక వాళ్ళు ఉద్యోగం సాధించలేకపోతున్నారు. మనం అనుకుంటాం జనరల్గా చదువుకుంటే ఏం చేస్తాము, చదువు వల్ల వచ్చేది ఏంటి అంటే ఈరోజు చాలా పెద్ద పారిశ్రామిక సంస్థలు, విద్యా సంస్థలు, వివిధ రకాల చాలా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి, బ్యాంకింగ్ సంస్థలు ఉన్నాయి, వివిధ రకాల ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. వీటన్నిటికీ చాలా రిక్వైర్మెంట్ ఉంది వాస్తవానికి. కానీ దానికి అనుగుణంగా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ స్థాయిలో వారి ఏదైతే వాళ్ళ స్టాండర్డ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రామాణిక స్థాయిని పెంచుకునే విధంగా వాళ్ళు కొంతవరకు ఉండట్లేదని చెప్తున్నాం. అందుకే అదే ఉద్దేశంతో మహిళలలో ఎక్కువగా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ పెంచే ఉద్దేశంతో మేము మా గ్రాడ్యుయేషన్ ట్రైనింగ్ అనేది, తర్వాత డిగ్రీ కార్యక్రమం అనేది, మా టీచింగ్ స్టైల్ అనేది కూడా ఆ విధంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు డిగ్రీ స్థాయిలో వారు మంచి స్కిల్స్ సాధించి ఉద్యోగాలను చేరుకోవడానికి మేము ప్రతి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళకి సెమినార్స్ అన్ని కండక్ట్ చేస్తూ వాళ్ళకు ఎక్కువ డెవలప్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కళాశాలకు అంటే సుదూర ప్రాంతాల నుంచి అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా విద్యార్థులు కళాశాలకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి అంటే భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి భద్రతా పరంగా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ఈ విషయం గురించి మనం మాట్లాడాలంటే వాస్తవంగా ప్రతి తల్లిదండ్రులు అమ్మాయి యొక్క ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడున్నటువంటి సొసైటీలో వివిధ రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల నుంచి వారి సమస్యలకు గురి కాకుండా ప్రతి తల్లిదండ్రి మహిళా కళాశాలలో చదివిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా కాలేజీలో విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. వారికి అనుగుణంగానే మేము గత 17 సంవత్సరాలుగా డిసిప్లిన్ విషయంలో కానివ్వండి, తర్వాత ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి చాలా కేర్ఫుల్గా ఉంటూ మహిళలకు అంటే తల్లిదండ్రులు ఆశించిన విధంగా విద్యార్థులకు అవసరమైనటువంటి భవిష్యత్తును అందించే ఉద్దేశంతో మేము ప్రతి క్షణం కూడా ఈ డిసిప్లిన్ విషయంలో సీసీ కెమెరాస్ కానివ్వండి, ఇతరత్ర పోలీసు వారు కానివ్వండి, షీ టీమ్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా మా కాలేజీలో ప్రతి నెలకు ఒకసారి పోలీసు వారు నిర్వహించేవి, తర్వాత ఇతరత్ర సైబర్ క్రైమ్ కానివ్వండి, లేదా బయట ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ విషయంలో కానివ్వండి, మా కాలేజీలో వీరికి పూర్తి అవగాహన కల్పిస్తూ వారి భద్రత విషయంలో మేము ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంచుతున్నాం. మొత్తానికి అంటే తరగతి గదిలో పాఠాలు చెప్పుండే కాకుండా మొత్తానికి అంటే బాహ్య ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో తట్టుకోవడానికి శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల అంటే వాళ్ళని సన్నద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చా? తప్పకుండా అండి, అందులో ఎటువంటి సందేహం లేదు. గత 17 సంవత్సరాలుగా మన గ్రామీణ ప్రాంతంలో విద్యా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, స్టాండర్డ్స్ అనేది తక్కువగా ఉంటాయి అనే అపోహ ఉంది. కాబట్టి ఆ అపోహను తొలగించడం కోసం గత 15 సంవత్సరాలుగా ఉన్నత క్వాలిఫికేషన్స్, హైలీ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ మేము కూడా గత 20-25 సంవత్సరాల్లో ఈ వ్యవస్థను స్థాపించి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాం. కాబట్టి అనుక్షణం వారి విద్యా అవకాశాలను, వారి విద్యా స్టాండర్డ్స్, నైపుణ్యతను, వారి యొక్క ప్రామాణికతను పెంచే ఉద్దేశంతో ప్రతిక్షణం మేము పనిచేస్తున్నాం. వీరు భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళే విధంగా బయట ఉన్నటువంటి అంటే ఈరోజు కేవలం ఈ జిల్లా కేంద్రంలో, గ్రామీణ కేంద్రంలో మాత్రమే కాకుండా వారు
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏ విధంగా అవకాశాలు ఉన్నాయనేటువంటి వాటిపైన పూర్తిగా అవగాహన కల్పించుకోవడం కోసం మార్కెటింగ్ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, తర్వాత పారిశ్రామిక పరిస్థితులు కావచ్చు, వాటి మీద పూర్తిగా అవగాహన కల్పిస్తూ వారి మంచి స్థితికి వెళ్ళే విధంగా వారు అనుకున్నటువంటి భవిష్యత్తును వాళ్ళకి అందించే విధంగా మా కళాశాల ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. మొత్తానికి ఉపాధికి సంబంధించి విద్యార్థులకు సంబంధించి ప్లేస్మెంట్స్ అంటే రాబోయే రోజుల్లో కూడా ఉండబెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా అండి. ఎందుకంటే ఈరోజు మన పారిశ్రామిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో చాలా ఉద్యోగ అవకాశాలు అనేటివి వస్తున్నాయి. ఆ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి బాధ్యత విద్యార్థులపైన ఉంది. ఆ పుచ్చుకునేందుకు అవసరమైనటువంటి వారి విద్యా ప్రామాణికత కూడా పెంచుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే డెవలప్మెంట్ అనేది ఈరోజు అంతా కూడా ఎక్కువగా టెక్నికల్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఆ టెక్నికల్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను చాలా ఎక్కువ సంఖ్యలో సృష్టించబడుతున్నాయి. అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రమే కాకుండా ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మన ప్రభుత్వ ఉద్యోగ స్థాయిలో సాధించేటటువంటి జీతం కంటే ఎక్కువ లైఫ్ సాఫ్ట్వేర్లో కావచ్చు, మార్కెటింగ్లో కావచ్చు, రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకెక్కువ ఆదాయం కూడా సంపాదించే అవకాశం ఉంది. అటువంటి ఆదాయ వనరులను, ఆదాయ మార్గాలను ఎంచుకునే విధంగా మా యొక్క విద్యార్థులు వారి స్టాండర్డ్స్ని డెవలప్ చేసుకోవడానికి వారికి అనుక్షణం మేము గైడ్ చేస్తూ వారి భవిష్యత్తులో పీజీలు కానివ్వండి, తర్వాత ఎంఫిల్, పిహెచ్డీ కానివ్వండి, తర్వాత ఇతరత్ర ఉద్యోగ అవకాశాల్లో కానివ్వండి వాళ్ళు మెరుగుపడే విధంగా, వాళ్ళకి అవకాశాలు ఉండే విధంగా మా మేనేజ్మెంట్ ఎప్పుడు అనుక్షణం మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని అవేర్ చేస్తూనే ఉన్నాం. చూసారు కదా, మొత్తానికి ఉన్నతమైనటువంటి విద్యా ప్రమాణాలనే కాకుండా మరి ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో విద్యార్థులను తయారు చేసేలా ఈ యొక్క శ్రీ చైతన్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల యాజమాన్యం కృషి చేస్తుందని మరి ప్రిన్సిపాల్ మూర్తి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థినులు ఉన్నారో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు సంబంధించి భద్రతా పరంగా కూడా అనేకమైనటువంటి అంటే నిఘాను కూడా పెడుతున్నట్లు వారు చెప్తూ ఉన్నారు. ఇక ఈ యొక్క ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఉపాధి అవకాశాల కోసం మరి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యార్థులు మరి దానికి అనుగుణంగా తయారు చేయడానికి శ్రీ చైతన్య డిగ్రీ ఉమెన్స్ పీజీ కళాశాలకు సంబంధించి ప్లేస్మెంట్స్ కూడా ఇప్పటికీ పెడుతుంటామని వారు కళాశాలకు సంబంధించి మరి కొంతమంది విద్యార్థినులు ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏం పేరు మీద? నా పేరు ఉమ్మడి పావని. ఏ గ్రూప్? ఎంపీసీఎస్, బీసీఎస్. ఓకే, స్టడీస్ ఎట్లా ఉంది శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల? చాలా బాగుంది. ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి స్టడీ ప్రోత్సహిస్తున్నారు మాకు. ఓకే, ప్లేస్మెంట్స్ కూడా పెడుతున్నారు కదా, మరి అటెండ్ అవుతున్నారా దానికి? అవును, నిన్ననే ఒక జాబ్ మేళా జరిగింది మా కాలేజీలో, శ్రీ చైతన్య కాలేజీలో జాబ్ మేళా జరిగింది. చాలా కంపెనీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. మేము కూడా అటెండ్ అయ్యాం. అంటే ఏం నేర్చుకున్నారు? ఇట్లా ఫస్ట్ టైమా మీరు అటెండ్ కావడం? ఇంతకుముందు అటెండ్ అయ్యారు? అవును, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపించింది జాబ్ మేళ అటెండ్ అయినాక? అరే మనం కూడా చేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చిందా? మంచి ఎక్స్పీరియన్స్ అయితే మాకు వచ్చింది. అంటే జాబ్ చేసినా చేయకపోయినా ఒక వేరే కంపెనీస్ వాళ్ళు, మనకు తెలియని కంపెనీస్ వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలో ఎక్స్పీరియన్స్ అనేది మేము నేర్చుకున్నాం. ఒక ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందంటారు. మీరు చెప్పండి. నా పేరు శ్రీహిత. శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాల నిన్న చాలామంది ఫ్యాకల్టీ ఉంది, మంచిగా ప్రోత్సహిస్తున్నారు. మేము ఫైనల్ ఇయర్ ఎంపీసీఎస్. మా స్టడీ అయితే చాలా బాగుంది. నిన్ననే ఇక్కడ ఒక జాబ్ మేళా కూడా నిర్వహించారు. ఇలా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారంట. ఇందులో డిగ్రీ ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్ కాబట్టి మేము పార్టిసిపేట్ అయ్యాం. డిగ్రీ పూర్తయిన విద్యార్థులు అందరూ పార్టిసిపేట్ కావచ్చు. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్. జాబ్ మనం చేసినాము చేయకపోవడం అనేది పక్కకు పెడితే అందరికీ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ ఒకటి ఫేస్ చేసినాము అంటే నెక్స్ట్ మనం వేరే ఏదైనా కంపెనీస్కి వెళ్ళినా కూడా ఇది ఒకటి గుర్తుంటుంది. ఇట్లా మంచిగా ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్చుకుంటాం కాబట్టి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అని నేను చెప్తాను. ఓకే, మరికొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, మరి వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అటెండ్ అయ్యారా మీరు కూడా జాబ్ మేళాకి? Yes, sir. We attended yesterday for job mela. We are very happy for participating in this job mela, and we are very thankful for conducting this job mela in our college. Yesterday we are attended for exam, and also we wrote essay, and today we attended for interview, and we are very happy for this. Interview is completed. అంటే ఫస్ట్ మీరు అనుకునే వచ్చారా తప్పకుండా నేను సెలెక్ట్ అవుతాను అని అనుకునే వచ్చారా? We are interested for these bank jobs. Interview అయిపోయింది సార్, ఇంకా రిజల్ట్ రాలేదు. We are waiting for that. Yes.
నీడీ పీపుల్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో యొక్క శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో యొక్క ప్లేస్మెంట్స్ నిర్వహిస్తున్నారు. మరి మిగతా వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చెప్పండి, మొత్తానికి ప్లేస్మెంట్స్ సంబంధించి అంటే హెల్త్ నీడీ పీపుల్ అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. అసలు ప్రధాన ఉద్దేశం ఏంటి? ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి. అండ్ అదేవిధంగా మేము చేసేటువంటి సర్వీసెస్లో చాలా సర్వీసెస్ ఉంటాయి. లైక్ హెల్ప్ ద నీడీ పీపుల్ ఆర్గనైజేషన్లో సర్వీసెస్ ఏముంటాయి అంటే, ఎవరికైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించడం, ఎవరికైతే ఫుడ్ లేకుండా ఉన్నారో వాళ్ళకి ఫుడ్ కల్పించడం, ఎవరికైతే క్లాత్స్ లేకుండా ఉంటారో చాలా ప్రోగ్రామ్స్ ఇంతకుముందు రక్తదాన శిబిరాలని ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేశాము. అండ్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన స్టేట్లో ఎక్కువగా ఉండడం వల్ల సో మాకు వీలైనంత వరకు అన్ఎంప్లాయిడ్ యూత్కి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ సెక్టర్లో ఒక 10-15 కంపెనీస్తో మేము టైఅప్ అయిపోయి అంటే వాళ్ళతో మేము మాట్లాడి డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కాలేజ్లో మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇది మాది 12వ జాబ్ మేళ. ఇప్పటివరకు జనగాంలో, వరంగల్లో, తర్వాత మంచిర్యాల్లో, సిద్దిపేటలో ఇట్లా వివిధ ఏరియాలలో కండక్ట్ చేశాము. అండ్ ఈ కాలేజ్లో మేము ఇది చేయడం రెండోసారి చేస్తున్నాం. అంటే దాదాపు మీరు నిర్వహించినటువంటి ప్లేస్మెంట్స్కి ఎంతమంది వచ్చారండి విద్యార్థులు? మేము ఎప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినా మినిమం 200 పైన వస్తూ ఉంటారు. నిన్న వచ్చిన వాళ్ళ దాంట్లో 200 పైన వచ్చారు. ఇక్కడ 3 కంపెనీలు నిన్న పార్టిసిపేట్ చేయడం జరిగింది. సండే కావడం వల్ల కొంత తక్కువ కంపెనీస్ వచ్చాయి. 3 కంపెనీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ 3 కంపెనీల ప్రతినిధులు ఇవాళ సాయంత్రం కల్లా వాళ్ళ ఫైనల్ లిస్ట్ రెడీ చేస్తారు. ఆల్మోస్ట్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక 50 to 70 మెంబర్స్ ఏదో ఒక కంపెనీలో జాబ్ నియమితులు అవుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ సెక్టర్ వచ్చాయి సార్? ఏ కంపెనీలు వచ్చాయి? బ్యాంకింగ్ సైడ్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంకింగ్ సైడ్ ఉంది. దాని తర్వాత హెచ్డిబి అని ఇంకోటి ఉంది. లాజిస్టిక్స్ అని అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఈ కంపెనీస్ ఉంటాయి కదా. సో వాటిలో ప్యూర్ ఆపరేషన్ జాబ్స్ అని చెప్పేసి 3 కంపెనీలు వచ్చాయి. సో యాక్చువల్లీ ఇంకొకటి ఫార్మా సైడ్ కూడా తీసుకుందాం అనుకున్నాము. బట్ ఇక్కడ బీ ఫార్మసీ చేసిన స్టూడెంట్స్ ఎక్కువగా అవైలబుల్ లేకపోవడం వల్ల ఆ కంపెనీ వాళ్ళు రాలేదు. మిగతా కంపెనీస్ ఏవైతే వచ్చాయో వాళ్ళు ఒక 50 నుండి 70 మంది మధ్యలో వాళ్ళు సెలక్షన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇవాళ ఈవినింగ్ వరకు అది ఫైనల్ అవుతుంది. మొత్తానికి యూత్కు ఎంప్లాయ్మెంట్ పెంచే దిశగా ఇలాగే ఈ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఇలాగే కార్యక్రమాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. మేము ఈ ప్రోగ్రామ్ ఇప్పటితో ఆగేది కాదు. ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. సో ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి వివిధ ఏరియాలలో మేము ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తూనే ఉంటాము. వచ్చే నెల ఈ నెల 10 తారీఖు రోజు వరంగల్లో ఉంది, 12 తారీఖు రోజు మహబూబాద్లో ఉంది. అట్లా ప్రతి 4-5 రోజులకి లేదంటే ప్రతి నెలలో 2-3 జాబ్ మేళాలు వివిధ కాలేజీలలో వివిధ ఏరియాలలో కండక్ట్ చేస్తూ ఉంటాం.